సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రస్తుతం పట్టభద్రుల కంటే వృత్తి నిపుణుల అవసరమే ఎక్కువ. చాలామంది 4 ఏళ్ల పాటు కాలేజీలో సమయం వృధా చేస్తారు. చివరికి ఉపయోగపడే నైపుణ్యాలేవి వారి వద్ద ఉండవు. నేడు ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, కమ్మరి వంటి వృత్తి నిపుణులు కావాలి. సక్సెస్ అయ్యేందుకు డిగ్రీ పట్టా అవసరం లేదు అని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయం. ఇందులో 100% నిజం కానప్పటికీ కొన్ని విషయాలు సమర్థించక తప్పదు. అవేమిటంటే, ప్రపంచంలో చాలామంది చదువుతో సంబంధం లేకుండానే వారి వారి ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా వివిధ రంగాలలో రాణించి సమాజానికి ఉపయోగపడే నూతన యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించి చరిత్రకెక్కిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంతంత మాత్రం చదువులతో, వారి వద్ద ఉన్న ప్రతిభా పాఠవాలతో, నైపుణ్యాలతో వాసికెక్కిన వారు కూడా ఉన్నారు. వారిలో బ్రెయిలీ లిపి ఆవిష్కర్త లూయిస్ బ్రెయిలీ, అలాగే థామస్ ఆల్వా ఎడిసన్, బిల్ గేట్స్, రైట్ సోదరులు, లారీ ఎల్లిసన్, మైకెల్ డేల్ మొదలైన వారు. భారతీయ క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం 10వ తరగతి మాత్రమే చదివాడన్న విషయం ఎంతమందికి తెలుసు? కానీ అతనిలోని ప్రతిభ, నైపుణ్యాలను గమనించిన అతని సోదరుడు అజిత్ టెండూల్కర్ రమాకాంత్ అచ్రేకర్ వద్ద క్రికెట్ మెళుకువలు నేర్చుకోవటానికి పంపించాడు. ఆ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన విజయాలు, రికార్డులు మనకు తెలియనివి కావు. అంటే ఇక్కడ సచిన్ టెండూల్కర్ చదువు ద్వారా పేరు ప్రతిష్టలు పొందలేదు. అతనిలోని క్రీడా నైపుణ్యం ద్వారా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న విషయం మరవకూడదు. అతి పిన్న వయస్సులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తిగా మరో చరిత్రను సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసింది. అతడిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువ క్రీడాకారులు భారత జట్టులో చోటు సంపాదించి రాణించడం గొప్ప విశేషం. అలాగే డాక్టర్ ఎం కిరణ్ కుమార్, డబ్బులు ఊరికే రావు అంటూ ప్రతిరోజు టీవీలలో దర్శనమిచ్చే ఇతడు కనీసం ప్రాథమిక స్థాయిలోనే విద్యాభ్యాసం ముగించి ఓ బంగారు షాపులో పని నేర్చుకోవటానికి వెళ్ళాడన్న విషయం ఎంతమందికి తెలిసి ఉంటుంది? నేడు 1000 కోట్లకు అధిపతిగా ఎలా మారాడు? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అనేక శాఖల ద్వారా తన వ్యాపార కార్యకలాపాలను నేటికి విస్తరిస్తూనే ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే. లూయిస్ బ్రెయిలీ చిన్నతనంలోనే ఒక కన్నుకు సోకిన ఇన్ఫెక్షన్ 2వ కన్నుకు కూడా వ్యాపించి శాశ్వతంగా 2 కళ్లను కోల్పోవలసి వచ్చింది. అతడు పెరిగి పెద్దదైన కొద్దీ తనలాంటి అంధులకు మార్గదర్శకుడుగా ఏదో చెయ్యాలన్న సంకల్పం అతడిని బ్రెయిలీ లిపిని ఆవిష్కరించేలా చేసింది. అదే నేడు చిన్న చిన్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు చూపిస్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్ చిన్న వయస్సులోనే స్కార్లెట్ ఫీవర్ వల్ల పాఠశాలకి ఆలస్యంగా వెళ్ళటం జరుగుతుండేది. అప్పుడు పాఠశాలలోని ఓ టీచర్ ఇతడు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని పాఠశాల నుంచి బహిష్కరించడం జరిగింది. అనంతరం అతడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చిన తన తల్లి నాన్సీ ఈలియట్ టీచర్గా మారి పాఠాలు బోధించింది. బైబిల్, అర్థమెటిక్, వ్రాయటం, చదవటం, చిన్న చిన్న కథలు మొదలైనవి గురువుగా మారి చదువు నేర్పింది. అలా అంతంత మాత్రం చదువుతూనే ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ ఏ యూనివర్సిటీ నుండి కూడా పరిశోధన పట్టా కానీ, డిగ్రీ స్థాయి పట్టా కానీ అందుకోలేదన్న విషయం ఎంతమందికి తెలుసు? అంటే ఎడిసన్ చదివింది గొప్ప చదువేం కాదు, కేవలం తనలోని ప్రతిభ ఆధారంగానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక చివరి వ్యక్తి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. విలియం హెన్రీ అసలు పేరు. ఇతడు కూడా అంతంత మాత్రం చదువును మాత్రమే కొనసాగించాడు. పాఠశాల దశలోనే తన మిత్రుడు పాల్ అల్లెన్తో కలిసి కంప్యూటర్ లాంగ్వేజ్ అయిన బేసిక్స్ ని నేర్చుకుని అందులో ప్రోగ్రాములు వ్రాయటం మొదలుపెట్టాడు. అలా ప్రారంభమైన అతని జీవితం ఈ రోజు అమెరికాలోని సంపన్నులలో మొదటి వరుసలో ఉన్నాడంటే ఆశ్చర్యపోవలసింది. వీటికి తోడు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగించడం గొప్ప విషయం. అదేవిధంగా ల్యాబ్ ఇల్లిసన్, మైకెల్ డెల్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదవుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనిషి జన్మతః సహజ సామర్థ్యాల ఆధారంగానే
ఈ ప్రపంచంలోకి ఆహ్వానించబడతారు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అందుబాటులో ఉన్న సదుపాయాలు సౌకర్యాల ద్వారా మనిషి తన ఆలోచనను మెరుగుపరుచుకుంటూ పోవటానికి ప్రయత్నం చేస్తాడు. సహజంగా అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, ప్రతిభకి చదువు అవసరమా అనేది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆది మానవుడు ఏమీ చదువుకోలేదు. తన ప్రాణరక్షణ కోసం క్రూర మృగాల నుండి ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన అతడికి వచ్చినప్పుడు నాటి నుండి తనను తాను రక్షించుకోవటానికి ఈటెలు, బరిసెలు, ఎత్తైన చెట్లు, కొండ గుహలు సురక్షితంగా ఉంటాయని భావించాడు. ఇక్కడ అతనికి తట్టిన ఆలోచన మాత్రమే ఉపయోగపడింది. అనంతరం యాదృచ్ఛికంగా దొరికిన కాల్చిన మాంసం రుచిగా ఉండటంతో పచ్చి మాంసం స్థానంలో కాల్చిన మాంసాన్ని తినాలన్న ఆసక్తి పెరగటంతో నిప్పును కనిపెట్టాడు. అప్పటి నుండి మనిషి ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారటం మొదలైంది. లూయిస్ బ్రెయిలీ, థామస్ ఆల్వా ఎడిసన్, బిల్ గేట్స్, రైట్ సోదరులు, లారీ ఎల్లిసన్ మొదలైన వారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాల్లో చదువుకోనప్పటికీ వీరిలో ఉన్న ప్రతిభ, సహజ సామర్థ్యాలు, నైపుణ్యాలు ఆధారంగా ప్రపంచ ప్రసిద్ధమైన వ్యక్తులుగా ఎదిగారు. ఆయా రంగాలను ప్రభావితం చేసి సమాజానికి, నేటి యువతకు స్ఫూర్తి సందేశం ఇచ్చారు. మరి చదువు ఎందుకు అవసరం అనే ప్రశ్న అందరికీ ఉదయించక మానదు. చదువు ద్వారా సృజనాత్మక ఆలోచనలు, భిన్న వైఖరులు, తెలియని విషయాలు తెలుసుకుని ఇంకొంచెం మెరుగై తనను తాను తీర్చిదిద్దుకోవటానికి చదువు మనిషికి ఉపయోగమవుతుంది. చదువుకోవటం మూలంగానే మనిషి శిల నుండి శిల్పంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మార్పులు చేర్పులు చూస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు పోకడలు మొదలైనవన్నీ తెలుసుకోగలుగుతారు. ఆది మానవుడికి అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా, చంద్రమండలంలోకి వెళ్ళాలన్న ఆలోచన ఒకవేళ వారికి వచ్చి ఉంటే అది అప్పట్లో వారికి సాధ్యం కాలేదు. నేడు అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్, విల్మార్లు ఉన్నారంటే వారిలో ఉన్న ప్రతిభతో పాటు వారు చదువుకున్న చదువు కూడా ఉపయోగపడింది. కాబట్టి మనిషిలో కలిగిన ఆలోచనే చంద్రమండలానికి చేరువ కావడానికి చదువు ఉపయోగపడిందని భావించాలి. మనిషి ఆలోచన ద్వారానే రాబోయే ఉపద్రవాలను ముందే పసిగట్టి నష్ట నివారణను చేయగలుగుతున్నాము. అలాగే మనిషిలో మొదలైన ఆలోచనే కొత్త ఆవిష్కరణకు దిక్సూచి అయింది. కాబట్టి ఎలన్ మస్క్ చెప్పినట్టుగా ఏమీ చదువుకోని వ్యక్తి యొక్క ప్రతిభా నైపుణ్యం వేరు, చదువుకున్న వ్యక్తి యొక్క ప్రతిభా నైపుణ్యం వేరుగా ఉంటుందనేది మనం గమనించాలి. రైతు సోదరులు కనిపెట్టిన నాటి విమానానికి నేడు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడుస్తూ భవిష్యత్తులో కూడా అనేక మార్పులను మనం చూడగలం. కావున చదువు అనేది ప్రతిభావంతుడికి అదనపు బలంగా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.